వస్తే సాయంత్రం వరకు మంచి తీయ కాదు తీయదనాన్ని కూడా వంచుతున్నాడు. నిజామాబాదే చాలా మంది ఇక్కడ జాతరకు వచ్చినట్టు వస్తున్నారు. మేడారం జాతర కూడా ఇంత అధిక మోతాదులో సంఖ్య మనం నమోదు చేసుకున్నట్టు చరిత్రలో జరగలేదు. హలో గైస్, నమస్తే, ఎట్లున్నారు? గుడ్ మార్నింగ్ అందరికి. చూసిరుగా అందరు. ఓ వీడు పెద్ద చేసినట్టు చేస్తుండు. వాడు టీవీ చేయలేడు, ఏం చేయలేడు, కానీ ఏదో బిల్డప్ ఇస్తుండు. సో గైస్, ఇది మా సృజన్ బ్రో వాళ్ళ ఇల్లు అనమాట. 4 కోట్లు పెట్టి కొన్నాడు. సో ఇది నార్మల్గా ఒక జర్మన్ వాళ్ళ ఇండివిజువల్ హౌస్లో ఎట్లుంటుంది అనేది మీకు చూపిస్తాను చూడండి. మొత్తం ఇది గార్డెన్ అనమాట. దీంట్లో మొత్తం సరుకు ఉంటుంది, తినే సామాన్ సరుకు మొత్తం అట్లా చెప్పాలన్నా, నీకు తెలియదు. పాన్ డబ్బా లాంటిది అనుకో. ఇక్కడ గ్రిల్ చేస్తారు గైస్, ఇది చూస్తున్నారు కదా. ఇది చూస్తున్నట్టయితే దీని మీద గ్రిల్ చేస్తారు, చికెన్ బికన్ అంతా గ్రిల్ చేస్తారు. కానీ ఇల్లు మాత్రం ఏక్ నంబర్ ఉన్నది. ఎంత 4 కోట్లు ఉండదా? 4 కోట్లు పెడితే ఏదైనా మంచిగా ఉంటుందిరా. 4 కోట్లు మనదెంత ఆడ? మనది 10 కోట్లు ఉంటుంది. మనది ఏదైనా సృజన కానీ ఎక్కువనే ఉంటుంది మనది. సో గైస్, వీడియో కంటిన్యూ చేసే ముందు ఒక ఇంపార్టెంట్ యాప్ గురించి చెప్పాలనుకుంటున్నాను. జర్మనీ నుంచి అయినా లండన్ నుంచి అయినా ఇంటికి మనీ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే కొన్ని యాప్స్ ఉంటాయి గైస్. సో అట్లనే మాకు ఒక లేటెస్ట్గా ఒక తెలిసిన యాప్ పేపెనీ అన్నమాట. పేపెన్నీ మనకి ఎట్లా అంటే గూగుల్ కంటే చాలా బెటర్ ఎక్స్చేంజ్ రేట్స్ ఉంటాయి ఇందులో పేపెనీలో. ఇంకేంటంటే గైస్ 24/7 సపోర్ట్ అనేది వస్తుంది. 0 ట్రాన్స్ఫర్ ఫీ ఉంటుంది. మంచిగా మీరు ఇండియాకి ఏమైనా మనీ పంపాలనుకుంటే మాత్రం మంచిగా పేపెనీ యూజ్ చేయాలని నేనైతే రికమెండ్ చేస్తాను. మేమైతే అదే యూజ్ చేస్తాము. మీరు యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత రిఫర్ చేస్తే మీకు రిఫర్ చేసి ఇన్స్టాల్ చేసిన అతనికి ఇద్దరికి బెనిఫిట్స్ అనేది వస్తుంది. నేనైతే ఈ యాప్ గురించి నా డిస్క్రిప్షన్ లో లింక్ అనేది షేర్ చేస్తాను. అక్కడికి వెళ్ళి లింక్ లో మీరు డౌన్లోడ్ చేసుకొని యాప్ యూజ్ చేసుకోండి. యాక్చువల్గా మా కోసము BMW బెంజ్ కార్లు వచ్చిండే, కానీ అన్న మా కోసం లారీ తెచ్చిండు. మేము లారీ వెళ్తున్నాం అంటే రెడీ కాలేము మేము. అరే వీళ్ళతో వస్తే నా ఇమేజ్ పోయేటట్టుంది. అసలు కింది నడుస్తుంటే చందమామలు 2 నడుస్తున్నట్టుంది. ఏంది? మామూలు కాదు. కట్నం వద్దంట, అమ్మాయి బాగుండాలంట. అన్న మంచి మనసు, మంచి మనసున్న వ్యక్తి అనమాట. ఎవరైనా ఉంటే అమ్మాయిలు డైరెక్ట్ లింక్డ్ఇన్ లో, లింక్డ్ఇన్ అంటారు, ఇన్స్టాగ్రామ్ లింక్ పెట్టేస్తా, డైరెక్ట్ అన్నని కాంటాక్ట్ అయిపోయి. హలో యో గిరి బ్రో, ఆదిత్య బ్రో, సృజన అయితే మీకు ఎట్లా తెలిసిందే. ఆదిత్య బ్రో మనది ఎక్కడ? వేములవాడ XMLA అనమాట. ఆడ ఓడిపోయింది కాబట్టి ఆడ ఎమ్మెల్యేని చూడలేక వచ్చేసిండు ఇటు. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇది ఒక కుంభమేళా లాగా మనకు అనిపిస్తుంది. చాలా మంది ఇక్కడ జాతరకు వచ్చినట్టు వస్తున్నారు. మేడారం జాతర కూడా ఇంత అధిక మోతాదులో సంఖ్య మనం నమోదు చేసుకున్నట్టు చరిత్రలో జరగలేదు. పని చేసుకోరా.
చాలా మంది తెలుగు ఉండడం వల్ల మాకు మాట్లాడడం కొంచెం ఇబ్బంది అవుతుంది, కానీ లోపల జరుగుతుంది ఈవెంట్ అనేది లోపల జరుగుతుంది. నేను లోపల కెమెరా పట్టుకుని మనం కొంచెం కెమెరా చేయి అంత సిగ్గులేదు, కానీ ఓకే కొన్నిసార్లు కనిపిస్తుంది. ఇంకో ఈవెంట్లో తెలుగులో మాట్లాడాలంటే బ్లాగ్ చేయాలంటే హైదరాబాద్లో తిరుగుతున్నట్టున్నది. హైదరాబాద్లో తిరుగుతున్నట్టు చాలా మంది ఉన్నారు. సో మనం ఎట్లా అట్లా మేనేజ్ చేసి బ్లాగ్ అయితే ఎందుకు తీసుకొస్తాం. సంతోష్ గారి ఫేవరెట్ పాట వచ్చింది. ఉగాది ఈవెంట్ రెడీగా ఉన్నారు సుష్మా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఉగాది ఈవెంట్లో ఉగాది పచ్చడి టేస్ట్ చేయబోతున్నాం. మొట్టమొదటిసారిగా మనం జర్మనీ ట్రై చేసుకోవాలా ఫ్రెండ్స్. ఇది టీ లాగా ఉంది, కానీ టీ కాదు, ఇది ఉగాది పచ్చడి. బయటికి వెళ్తే డీజే టిల్లు అంటారు తెలుసా, కుర్తా బయటికి వెళ్తే డీజే టిల్లు అంటారు తెలుసా. ఇది సంతోష్ గారు డీజే టిల్లు టిల్లు లెక్క లేవు. హైట్ చూసా, కలర్ చూసా, చుట్టూ చూసా. ఎక్కడ బ్రో మనది? ఫుల్ ఫైవ్ హైదరాబాద్. మాది కూడా హైదరాబాదే. అంటే హైదరాబాద్ అనగానే ఆటోమేటిక్ అన్నీ వేసే బ్రో వేసే. లేదు లైవ్ తీసుకుంటావా హ్యాంబర్గర్? ఓకే ఏదన్నా మొత్తం రికమెండేషన్ నడుస్తున్నది. అర్రే చూడండి బాగా అందరితో ఇంటరాక్ట్ అయితే ఇదే లాభం. ఫుడ్ వస్తుంది ఫ్రీగా, ఎక్స్ట్రా ఫుడ్. సుష్మా సంతోష్ గా ఎన్నిసార్లు తింటావురా ఈవెంట్కి వచ్చినావా? మనది ఎక్కడన్నా? చిత్తూరు మా అన్నది. మీకు చిత్తూరు లేదా ప్రాబ్లం ఉంటే జస్ట్ అన్నది లింక్డ్ఇన్ ప్రొఫైల్ పెట్టేస్తాను అన్న డిస్క్రిప్షన్ లా. అన్నకు అభిరుచులు అంటే ఇప్పుడే మేము తెలుసుకున్నాం. అన్న అభిరుచులు ఏంటి అనేది. అన్నకు నెయ్యి అంటే చాలా ఇష్టం. ఏవైనా నెయ్యి ఐటమ్స్ ఉంటే కింద కామెంట్లో పెట్టరు సరేనా. వాటర్లో కూడా నెయ్యి వేసుకొని తాగుతాడు అనమాట. అంత అరబిక్ షాప్ లో దొరుకుతుంది. పిజ్జా క్రస్ట్ తిక్కు. ఇక్కడనే మన అన్న వచ్చిండు కార్తిక్కు. ఫీలింగ్ ఎలా ఉందండి? అంటే ప్రస్తుతానికి ఉగాది ఈవెంట్ జరుగుతున్నది కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? అందరూ తెలుగు పీపుల్ అందరూ గ్యాదర్ అవుతున్నారు కదా, మీ అనుభవాలన్నీ సృజన వచ్చినందుకు ఇంకెక్కువ ఆనందం కాదు, ఈవెంట్ కి ఒక కళ వచ్చింది. ఓ అదేదో వాస్తవం అనేది టిల్లు క్యూబ్ అన్నమాట. అదొకటే మిస్ అయిపోయింది. ఈమె పేరు ఆర్యనా రేటువా? ఆర్యని. మీ మమ్మీ పేరేంటి? మీ మమ్మీ పేరేంటి? మీ మమ్మీ పేరు తెలియదా? తాత అని పిలవండి. తాతయ్య అనండి. తాతయ్య అనండి. ఇండియాలో ఎక్కడ ఉంటారు? ఇటు చూడరా. ఇండియాలో ఎక్కడ ఉంటారంటే మీ పేరేం పేరంటే స్నానం చేసుకోనా ఫస్ట్. ఎప్పుడు వచ్చిర్రు? ఎన్ని ఇయర్స్ అవుతుంది ఇక్కడ? ఏం చేస్తారు? నేను ఆదిలాబాద్ నుంచి వచ్చిన 5 years అయిపోయింది ఇప్పటికి. 5 years అవుతుందా? యాక్సెంచర్ లో జాబ్ చేస్తున్నా. సాఫ్ట్వేరా? కంప్యూటర్ మీద మనోడు చేస్తుంటాడు. కోడింగ్ మనలాగా కాదు, పనికి మాలిన లెక్క కాదు, బాగుపడ్డరాలు కూడా దాచుకుంటుంది. ఎక్కడ నుంచి అక్క? చిత్తూరా? అవునండి. ఇక్కడ సాంప్రదాయిని అంటే ఇప్పుడు భవ్య అంట. వాళ్ళు డాన్స్ చేయట్లేరా? చాలా చూసుకుంటా. ఇంటికి పోయినాక చెప్పలేదు, అది చెప్పు. ఇంటికి వెళ్ళినాక నేను వీళ్ళు పెద్ద ఫ్యాన్ అండి. ప్రపోజల్ వచ్చింది.
2 బర్రెలు కూడా ఇస్తా అన్నది కట్టం కింద. మా దగ్గర 30 ఉన్నాయి. హాయ్ చెప్పండి, హాయ్ చెప్పండి. ఈసారి బాగా వచ్చింది. ఇక్కడ మనం సంతోష్ స్టిల్స్ చూడొచ్చు. వచ్చినావా పెట్టినావా కెమెరా పెట్టు నాకు చిల్లు. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఏదో ప్రాక్టీస్ చేస్తారు, ఇది డాన్స్ చేస్తారో మరి పేడ దొక్కుతారో తెలియదు మనకు, కానీ చూడాలి. అందరే వైజాగ్? నేను హైదరాబాదా? ఓకే, మీరు ఇక్కడనే పుట్టి ఇక్కడనే పెరిగిరా? నేను వచ్చి 3 years. ఓకే, అంటే నువ్వు ఇక్కడనే పుట్టలేదు, 2 years నుంచి ఇక్కడ. ఓకే, మీ అందరికి జర్మన్ పర్ఫెక్ట్ గా? అక్కడ Z1 చేసిండు సంతోష్ గారు. అంటే నార్మల్ గా మీ అందరికి C1 C2 వరకే తెలుసు కదా జర్మన్, కానీ మనకి Z1 వరకు వచ్చు. సైంటిస్ట్ లెవెల్ అన్నమాట. పేర్లు చెప్పలేరు? పేరు? నేను నరసింహ. కౌశల్, గౌతమ్. సో గైస్, మన సబ్స్క్రైబరే అన్న జర్మనీలో తెలుగులో ఏడుంటారు అని చూస్తే మా వీడియోలు వచ్చినాయంట, చూసిందంట. నచ్చినాయి ఎవరో మీ వీడియో? సూపర్ గా ఉన్నాయి మీ వీడియో, చూడండి. సో గైస్, ఇప్పుడు మనము స్టాల్ పానీపూరి తినడానికి వచ్చాం. తినేవాడికి ఏమన్నా ఎప్పుడైనా పాపడి చేసినవరా నా కోసం? అక్క చేస్తుంది కదరా, తిను. తెలుగు వాళ్ళు అంటే అట్లుంటారు, నువ్వు ఉన్నావు పాకిస్తాన్ వాళ్ళలాగా ఉన్నావు. నాది అదే నిజామాబాదే. ఓ జిలేబీ వంచుతున్నాడు, మంచి తీయ కాదు తీయదనాన్ని కూడా వంచుతున్నాడు. అన్న మన నిజామాబాదే, చెప్పురా బాబు. ఇక మన సంతోష్ వాళ్ళ రిలేటివ్ అనమాట. ఏ రిలేషన్ నువ్వే చెప్పాలి ఇప్పుడు. ఇది బ్లడ్ రిలేషన్. తెలుగు వాళ్ళందరూ. అక్క ఎప్పుడు వచ్చారు అక్క మీరు జర్మనీకి? 2008. అప్పటికి 7th క్లాస్ 8th క్లాస్ ఉన్నా. లేదు, ఏజ్ డజంట్ మ్యాటర్ అక్క. మీ డాన్స్ చూసినా కదా నేను, డాన్స్ ఎట్లున్నది అది చాలా అక్క ఈమె వీళ్ళ కూతురు అట్లా అనిపిస్తుందా? అనిపించట్లేదు మొత్తం. But how frequently do you travel to India? Maybe every year, sir. ఎవ్రీ ఇయర్. Every summer holidays. And summer holidays come once a year. How long you stay there? సమ్మర్ Like 1 to 1. Like stay 4 weeks. అన్న డీజే ప్లే చేసి స్ట్రీట్ ఫుడ్ పానీపూరియా బాగా ఘాటు ఉంటుంది కానీ ఎట్లా తింటుంది? జర్మన్లో ఉండే వాళ్ళు తిన్నారు కదా ఎక్కువ. ఇట్ డజంట్ మీన్ ఇట్స్. I am offended now. పొద్దున వస్తే సాయంత్రం వరకు. నేను వచ్చి 3 years అవుతాను తమ్ముడు. 3 years అంటే జాబ్ వచ్చిన తర్వాత వచ్చిందా? యాక్చువల్లీ ఇద్దరం కలిసి జాబ్ అక్కడి నుంచే క్రాక్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లల స్కూల్ కీట అనేది సెట్ చేసుకున్నాం. హాంబర్గ్ లో ఏ ఈవెంట్ అయినా మా తమ్ముళ్ళు ఏంది నడవదు. ఈసారి ధోతి కట్టినాకనే ఏదైనా ప్రోగ్రామ్. యాక్చువల్ గా అందరూ అనుకోరన్న US లోనే ఉన్నారు తెలుగు వాళ్ళు, అక్కడనే చేస్తారు అని అనుకుంటారు, కానీ మంచి యాంకరింగ్ చేసారు, మస్తు ఆర్గనైజ్ చేసారు. చాలా ఫస్ట్ టైం తెలంగాణ అసోసియేషన్ NRI హాంబర్గ్ అని గ్రూప్ కూడా క్రియేట్ చేసినాం హాంబర్గ్ లో. మీరు కూడా వెల్కమ్, జాయిన్ కావచ్చు. మనకి జరిగే ఈవెంట్స్ అన్ని ఏదో మనం బాలీవుడ్ ఈవెంట్స్ కి అలా వెళ్తాం, తెలుగు వాళ్ళు చేయరు. ఇక్కడ ఓనం ఇవన్నీ తెలుగు వాళ్ళు తినలేదు కాబట్టి హాంబర్గ్ లోపల 2 ఈవెంట్స్ మన తెలుగు వాళ్ళు అటెండ్ అవ్వాల్సింది. ఒకటి అనివాస భారతి పల్లకి ఉత్సవ్, ఇంకోటి ఉగాది, ఇంకోటి దసరా అండ్ బతుకమ్మ. నెక్స్ట్ లెవెల్ అయితే దసరా అండ్ బతుకమ్మ అయితే
అటు దసరా ఈవెంట్ చేస్తాం, బతుకమ్మలు తయారు చేస్తాం, బతుకమ్మ చుట్టూ ఆడతాము, దేవుళ్ళ పూజలు చేస్తాము. సో ఎట్లాంటి మొత్తం ఆ వైబ్ అంతా డిఫరెంట్ ఉంటుంది అనమాట. సో మన బ్రదర్ ఏం చేసిండంటే స్లాటర్ హౌస్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు, ఒక యాట తీసుకొచ్చి గోషి పోగులు, మన మటన్ వేరే, బోటి వేరే, తలకాయ వేరే చేద్దామని అనుకుంటాను. ఒకవేళ అంత మంచి సబాబ్గా జరిగితే హేల్కి మీకు కూడా ఫోన్ చేస్తాం, మీరు కూడా రండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్.